దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 30వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని మనం చదువుకుందాము. హెబ్రీయులకు 4:13. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యాన వాక్యము దేవునికి సమస్తము మరుగు లేకుండా తేటగా ఉన్నదని అపొస్తలుడైన పౌలు గారు తెలియజేసిన మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాము. చాలామంది అనేక విషయాలను దేవునికి మరుగుగా చేస్తున్నాము, మనకేమీ పర్వాలేదు, దేవుడు దృష్టికి మనం చేసే పని వెళ్ళదు అని అనుకుంటూ ఉంటుంటారు. ఆదాము హవ్వలు ఏదెనులో పాపము చేసిన తర్వాత దేవుని నుండి దాచటానికి ప్రయత్నించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయం మనకి తెలుసు కదా. వాళ్ళు ఏదేదో చేశారు. వాళ్ళు చేసినటువంటి పాపము దేవునికి తెలియకుండా కప్పిపుచ్చాలనుకున్నారు. కానీ దేవుడే స్వయంగా వారి పరిస్థితి చూసి, ఆదాము నీవెక్కడున్నావు అని అడిగాడు. అప్పుడు వెంటనే ఆదాము ఏమన్నాడు? అయ్యా, నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా చెట్ల చాటును దాక్కొని ఉన్నాను తండ్రి అని జవాబిచ్చాడు ఆదాము. యెహోవా దేవుడే దాగుచోటని ఆదాముకు తెలియక చెట్లను దాగుచోటు చేసుకున్నాడు. దాగుచోటే అసలు యెహోవా దేవుడు. కీర్తనకారుడు కూడా అంటాడు కదా, నీవే నా దాగుచోటని. ఇంకా ఆయనకి దాక్కుంటానికి ఎక్కడ ఏమి లేదు. ఎందుకంటే ఆయనకి శత్రుత్వం ఎక్కువ కదా. ఎక్కడైనా దాక్కోవాలన్నా వీల్లేదు. ఆయన దాక్కోవాలనుకుంటే యెహోవా దేవుడే ఆయనకి దాగు స్థలం అంటాడు. ఆ విషయం తెలియక వీళ్ళిద్దరు ఏం చేశారు? ఆదాము హవ్వలు చెట్ల చాటున దాక్కున్నారు. ఆయనకు తెలియకుండా దాగు స్థలం కలదా? అలాగే ఆదాము కుమారుడు కయీను తన తమ్ముడైన హేబెలును హత్య చేసి దానిని దేవుని నుండి దాచడానికి ప్రయత్నించాడే కానీ అది మాత్రం దేవునికి దాచగలడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 4:9 మనం చూస్తే దేవుడు హేబెలు ఎక్కడని కయీనును ప్రశ్నిస్తున్నాడు. నీ తమ్ముడు ఎక్కడా? కయీను నీ తమ్ముడు ఎక్కడని అడుగుతున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యోనాను పిలిచి నీవు నినివే పట్టణానికి పోయి ఆ పట్టణమునకు దుర్గతి పడుతుంది అని ప్రకటించమని చెబితే, నేను ఎటు వెళ్తున్నది దేవుడేమో చూస్తాడా? కానీ నేను నినివే పట్టణానికి వెళ్ళను. అది మంచి పరిస్థితి కాదు. అక్కడ నేను అనేకమైన ఆపదలు ఎదుర్కోవాలి. కనుక నినివే పట్టణానికి వెళ్ళకుండా వేరే చోటుకు వెళ్తాను. ఆ దేవుడేమన్నా నన్ను చూస్తాడా అనుకున్నాడు. వెంటనే మనసు మార్చుకున్నాడు. అతను తర్షీషునకు పోవు ఓడ ఎక్కినట్లు యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో మనము చూడగలము. ఆయన
దేవుని నిబంధన మారదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, యోనాను నినివే పట్టణానికి చేరునట్లుగా దేవుడు చేశాడు. మన విషయాలన్నీ దేవునికి తెలుసు. హృదయ రహస్యములు ఎరింగినటువంటి దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానుకొనునా అని కీర్తనకారుడు కూడా 44వ సంకీర్తన 21లో తెలియపరిచిన సంగతిని మనము గుర్తుంచుకొని దేవునికి ప్రార్థన చేసి మనము చేయబోయే ప్రతి పనిని ఆయన చిత్తములో జరిగించమని ఆయన సెలవును మనము కోరుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడు ఏమి చేసినా చేయటం ఒక్కటే కాదు, మనకి హృదయంలో పుట్టిన ఆలోచన కూడా అది దేవునికి తెలుసు. కనుక మనం హృదయ రహస్యములెరింగినటువంటి దేవునికి వినయ విధేయతలతో మనము జీవించుచు దేవుని మహిమపరిచే విధంగా మన జీవితాలు మనం గడుపుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్కులను నిత్యము మేము ఇలా ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు 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 నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా నాయనా. నీకు కనుమరుగు లేనటువంటి విషయం మేము గుర్తుంచుకొని భయభక్తులతో నీ పాదముల చెంత తండ్రి మేము ఎల్లప్పుడూ నాయన నిన్ను స్తుతించుకొనుచు నిన్ను మహిమపరుచుకుంటూ, ప్రభువా, నీ ఆజ్ఞ లేనిది ఏది జరగదు అన్నటువంటి మాటను విశ్వసించి నీకు భయభక్తులతో జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.